ఫ్రెండ్స్ ఒకటి కాదు, 2 కాదు. ఏకంగా 4.5 సంవత్సరాల తర్వాత మళ్ళీ సంగీత గారు విజయ్ ఇంట్లో అడుగుపెట్టారు. అసలు నిజం చెప్పాలి అంటే ఒక కంప్లీట్ ఫ్యామిలీగా మారిన రోజు నిజంగా వాళ్ళ కుటుంబానికే కాదు, చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించే విషయం. అయితే ఇక్కడ మనం ఒక పెద్ద విషయాన్ని గమనించాలి ఫ్రెండ్స్. అదేంటి అంటే చాలా చక్కగా ఉండే కుటుంబం ఎంత చిన్న భిన్నం అయిపోయింది అనేది గనుక చూసినట్టయితే చాలా అంటే చాలా బాధగా అనిపిస్తుంది. ఎందుకనంటే కొంతమంది, కొంతమంది లైఫ్స్‌లోకొస్తే చాలా బాధగా అనిపిస్తుంటుంది. అది ఎంత బాధ అంటే వాళ్ళ ఆ ఫ్యామిలీలో ఉన్న మెంబర్స్‌కి మాత్రమే ఆ విషయం తెలిసి ఎంతో దుఃఖిస్తారనమాట. అయితే విజయ్ ఫస్ట్ నుంచి కూడా చెప్పాలి అంటే వాళ్ళ ఫ్యామిలీ పర్సన్ అనమాట. అంటే ఎప్పుడు కూడా ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటాడు. ఫ్యామిలీ ఫస్ట్, నెక్స్ట్ తన జాబ్, ప్రొఫెషన్ అంతే. ఇల్లు, షూటింగ్ స్పాట్. ఇల్లు, షూటింగ్ స్పాట్. ఇదే తన ఇది. అయితే తనకి ఏ చిన్న బాధ వచ్చినా కూడా చాలా ఇదిగా తీసుకుంటుంటాడనమాట. అంటే చాలా ఆహ్, బాధగా ఫీల్ అయ్యి, ఎమోషనల్ అయిపోయి అంటే లోపలే తన బాధను దాచుకునే వ్యక్తి. బయటికి ఎక్స్‌ప్రెస్ చేసే వ్యక్తి కాదు. అదే వాళ్ళ మదర్‌కి చెప్పుకుంటాడనమాట. ఏ ప్రాబ్లమ్ ఉన్నప్పటికీ కూడా. అయితే వాళ్ళ మదర్ తన బాధను తీర్చి తర్వాత తనని చూసుకుంటూ ఉంటుంది చాలా ప్రేమగా అనమాట. అయితే ఆ తర్వాత నా లైఫ్‌లోకి సంగీత గారొచ్చారు. అయితే మదర్ తర్వాత సంగీత గారు కూడా అంతే చాలా కూల్‌గా ఉండేవారు. అసలు ఏ రకంగా కూడా విజయ్‌కి రెస్ట్రిక్షన్స్ పెట్టేవారు కాదు. నువ్వు ఆ అమ్మాయితో మాట్లాడకూడదు, ఈ అమ్మాయితో మాట్లాడకూడదని. ఎందుకనంటే ఇక్కడ మీరు గమనించినట్టయితే విజయ్ ఒక యాక్టర్. హీరోయిన్‌తో మాట్లాడుతున్నప్పుడు కూడా ఆవిడ అంతే అంటే హీరోయిన్‌తో యాక్షన్ చేయటము ఇవన్నీ కూడా తనకి తెలిసి, నచ్చి, తను ఇష్టపడి పెళ్లి చేసుకుంది కదా! అయితే ఇప్పుడు ఏమైంది అనేది గనక చూసినట్టయితే, ఒక్క మాటలో చెప్పాలి అంటే, ఇప్పుడు విజయ్ విషయంలో వాళ్ళ మిసెస్‌కి తనకి మధ్య దూరం పెరిగింది. ఇంకా అంటే ఒకానొక సందర్భంలో ఎవరి మధ్యనైనా చాలా రకాల డిస్ప్యూట్స్ ఒస్తాయి. ఇప్పుడు లండన్ నుంచి చెన్నైకి వచ్చేసారు కదా! సంగీత గారు. అయితే విజయ్ వాళ్ళ ఇంట్లో ఒక ఫంక్షన్ జరిగిందనమాట. ఒక చిన్న కేక్ కటింగ్ పార్టీ జరిగింది. ఆ ఫంక్షన్‌లో సంగీత గారు ఎమోషనల్ అయిపోయారు. చాలా అంటే చాలా ఎమోషనల్ అయిపోయారు. ఎంతలా ఎమోషనల్ అయ్యారంటే విజయ్‌ని పట్టుకొని వెక్కి వెక్కి ఏడ్చేసారనమాట. దీని వెనకాల ఒక కారణం ఏంటి అంటే తన భర్తని తను అపార్థం చేసుకుంది. తన భర్తతో తను దాదాపుగా 4.5 సంవత్సరాల పాటు దూరంగా ఉంది. ఆ బాధను తను తట్టుకోలేక ఎంతలాగా ఏడ్చిందంటే అంతలాగా ఏడ్చేసిందనమాట. అయితే కేక్ కటింగ్ చేస్తున్న సమయంలో అక్కడున్న వాళ్ళందరూ కూడా మీ ఇద్దరు విడిపోకూడదు. మీ ఇద్దరు అర్థం చేసుకోవాలి. మీ లైఫ్‌లో ఎన్ని రకాల ఒడిదుడుకులొచ్చినా మీరు కలిసి ఉండాలి అంటూ వాళ్ళు చెప్తుంటే ఏడ్చేసిందనమాట. అయితే కేవలం తను మాత్రమే కాదండి. అయితే తన పిల్లలు కూడా చాలా బాధపడ్డారు. ఎంతలా బాధపడ్డారంటే అంతలాగా బాధపడ్డారు. కానీ మొత్తానికైతే మాత్రం ఆ ఫంక్షన్‌లో అదలా జరిగింది. కానీ అప్పుడు విజయ్ ఒక మాట ఇచ్చాడనమాట. వాళ్ళ తల్లిదండ్రులకి అలాగే అక్కడున్న వాళ్ళందరికీ కూడా ఒక మాట ఇచ్చాడు. ఏంటంటే నేను లైఫ్‌లో నా పిల్లల కోసం నేను ఎన్నో త్యాగాలు చేశాను. మా నాన్న, మా అమ్మ నా కోసం ఎన్నో త్యాగాలు చేశారు. మేము పుట్టినప్పుడు ధనిక కుటుంబం నుంచి పుట్టిన వాళ్ళం కాదు. చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టిన వాళ్ళం. కానీ నేను యాక్షన్ అది బాగా చేసుకుని పైకొచ్చాను. కానీ ఇప్పుడు నా పిల్లల విషయంలో కూడా నా పిల్లలు నా పేరు చెప్పుకుని ఎక్కడ కూడా వాళ్ళేమి ప్రాజెక్ట్స్ తెచ్చుకోవట్లేదు. వాళ్ళ సొంత శక్తితో పైకొద్దాం అనుకుంటున్నారు. సో, నేను దాన్ని చాలా గౌరవిస్తాను. అయితే ఇప్పుడు నేనొక మాటిస్తుంది ఏంటంటే, నా భార్యని గాని, నా పిల్లల్ని కానీ ఏ లోటు లేకుండా మీరనుకోవచ్చు. అంటే సాధారణంగా మనం ఏమనుకుంటాం విజయ్ అంటే బాగా ధనిక కుటుంబము, వందల కోట్ల ఆస్తులుంటాయి, మంచి గుర్తింపు, తమిళనాడు రాష్ట్రానికి ఆయన సీఎం ఇంకేంటి ప్రాబ్లమ్ అనుకుంటాం కదా! కానీ ఒక్కొక్కసారి ఇంత పెద్ద పెద్ద సెలబ్రిటీస్‌కి ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేసే సమయం ఉండదు. సో, దాంతో ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఎలా ఫీల్ అవుతారంటే, నా మనిషి కాదా? నా భర్త నా వాడు కాదా? నా నా పిల్లలకి తన తండ్రే కదా! ఎందుకని తను దూరం అయిపోతున్నాడు అన్న ఒక భావన ఏర్పడుతుంది. సో, అలాంటి భావన ఏర్పడకూడదని
నేను నా ప్రజలకి ఎంతగా అయితే నేను సేవ్ చేస్తానో, నా కుటుంబానికి కూడా నేను అంతే కట్టుబడి ఉంటానని చెప్పేసి విజయ్ కూడా చాలా ఎమోషనల్ అయిపోయాడట. అయితే నిజానికి ఈ ఫంక్షన్‌కి సంబంధించి మీడియా కవరేజ్ అవి ఏం లేవు ఫ్రెండ్స్. కానీ కొంతమంది వాళ్ళ కజిన్స్ సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు పెట్టడం వల్ల ఇది కాస్త చాలా వైరల్ అయిందనమాట. అయితే ఇదివరకు విజయ్ ఎక్కడికి వెళ్ళినా కూడా తన భార్యతో పాటు వెళ్తుండేవాడు. వెళ్తే తన భార్యతో వెళ్ళేవాడు. లేదంటే తను ఒక్కడే షూటింగ్‌లో తన పని తను చేసుకుంటూ ఉండేవాడు. కానీ ఫర్ ద ఫస్ట్ టైమ్ 4 ఇయర్స్ పాటు వాళ్ళు దూరంగా ఉన్నారు. అయితే ఈ 4 ఇయర్స్ పాటు ఇటు విజయ్‌తో పాటుగా అటు సంగీత్ గారు కూడా చాలా బాధపడ్డారు. ముఖ్యంగా విజయ్ గారు ఎన్నో రకాల రూమర్స్‌ని ఫేస్ చేశారు. అంటే త్రిష ఆయన లైఫ్‌లోకి రావటం కావచ్చు, లేకపోతే త్రిష విషయంలో తను అనుకోని విమర్శలు ఎదురు కావడం కావచ్చు, తన ఫిలిమ్స్ గురించి కావచ్చు, రాజకీయ ప్రస్థానం కావచ్చు. ఒక మనిషి రాజకీయంగా ఎదిగి పార్టీ పెట్టిన 2 ఏళ్లకే తను అద్భుతంగా సీఎం అయ్యాడు అంటే మీరు ఆలోచించుకోవచ్చు అది ఎంత గొప్ప విషయం అనేసేసి. అయితే మరి దాన్నంతా కూడా తట్టుకొని తను నిలబడగలిగాడు. అయితే ఇక ఆహ్, నిజం చెప్పాలి అంటే వాళ్ళ మదర్‌కి, వాళ్ళ ఫాదర్‌కి ప్రామిస్ చేస్తూ కూడా ఎమోషన్ అయిపోయాడంట విజయ్. ఎందుకనంటే చాలా కష్టాలు ఇప్పుడు తన తండ్రి గురించి పిల్లల దగ్గర, భార్య దగ్గర అడిగితే ఎంత బాధగా ఉంటుందో, విజయ్ దగ్గరికి కూడా వచ్చి, "మీ అబ్బాయి సినిమా చేస్తున్నాడంట కదా! మీకు తెలీదా? మీ రికమెండేషన్‌తోనే వచ్చిందంట కదా!" అని ఇలా రకరకాలుగా మాటలు మాట్లాడితే, అప్పుడు విజయ్‌కి కూడా బాధగానే ఉంటుంది కదా! కానీ అది బయటికి చెప్పుకోలేని పరిస్థితి. ఎందుకనంటే గతంలో మీరు గనుక చూసినట్టయితే ఫ్రెండ్స్, విజయ్ తన కొడుకు సంజయ్ జేసన్‌కి ఎటువంటి సినిమా అవకాశాలు ఇవ్వలేదు. కానీ తనని ఒక డైరెక్టర్‌గా, ఒక చాలా గొప్ప డైరెక్టర్‌గా చూడాలనుకున్నాడు. కానీ అది కాస్త వర్కౌట్ అయ్యింది. కానీ తన ఫస్ట్ ప్రాజెక్ట్‌నైతే మాత్రం విజయ్ అంగీకారంతో జరగలేదు. అయితే ఏమైంది? విజయ్ అంగీకారంతో జరగలేదు. తన సొంత శక్తితో తను ప్రాజెక్ట్స్ తెచ్చుకుందామని ప్రయత్నించాడు. కానీ చుట్టూ ఉన్న సొసైటీ అది చాలా పెడార్థాలు తీస్తూ, "మీ అబ్బాయి నీకసలు ఏమి చెప్పకుండానే ప్రాజెక్ట్స్ చేస్తున్నాడంట కదా!" అంటూ రకరకాలుగా మాటలు మాట్లాడి విజయ్‌ని సూటిపోటిగా హింసించారనమాట. కానీ తను అవన్నీ పట్టించుకోలేదు. నాకు కావాల్సింది ప్రజాసేవ. ప్రజలు నాకు ఎంతో మంచి చేశారు. నేను వాళ్ళకి మంచి చేయాలనుకుంటున్నాను అని చెప్పేసి ఆయన రాజకీయాల్లో చాలా స్ట్రాంగ్‌గా నిలబడ్డారు. ఫ్యామిలీ విషయంలో తను కొద్దిగా బాధపడినప్పటికీ, తన ఫ్యామిలీ తనని అర్థం చేసుకొని తిరిగి మళ్ళీ తన దగ్గరికి వస్తారు అన్న ఒకే ఒక ఆశతో ఉన్నాడు. అందుకనే తను ఎలక్షన్ కమిషన్ అప్పుడు కూడా తండ్రిగా తన బాధ్యత నెరవేర్చాడు. అలాగే తను సంగీత్ గారి భర్తగా కూడా ఎక్కడ కూడా అన్యాయం చేయలేదు. కానీ అన్యాయం అంటే కేవలం డబ్బు మాత్రమే కాదు కదా ఫ్రెండ్స్. అనుకునేవాడు మనతో లేకపోతే అది బాధగానే అనిపిస్తుంది. ఎన్నో కోట్లాది మంది అభిమానులున్న విజయ్ తన సొంత భార్య విషయంలో ఎన్నో బాధలు పడ్డాడు. అలాగే తన భార్య కూడా ఎన్నో బాధలు పడింది. మొత్తానికైతే మాత్రం ఇప్పుడు అందరూ కలిసి హ్యాపీగా ఒకటయ్యే క్షణం అయితే దగ్గర పడింది. కానీ మరి విడాకుల పిటిషన్‌కి సంబంధించి ఇంకా పూర్తి స్థాయి రద్దయితే అవ్వలేదు. మరి చూద్దాం ఏం జరుగుతుందని.